మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే మూర్ఖులు. అనగనగా ఒక మహారాజు ఉండేవారు. అవంతిపురాధీశ్వరులైన రాజశేఖరులకు జంతువులన్నా, జంతువుల వేట అన్నా ఎంతో ప్రీతి. అడవిలోకి వెళ్ళి క్రూర మృగాలను వేటాడుతూ ఉండేవారు. సాధు జంతువులను తెచ్చి పెంచుతూ ఉండేవారు. ఇలా ఉండగా వారికో కోతి దొరికింది. అది ఎంతో ముచ్చటగా ఉండడం వల్ల దాన్ని తెచ్చి రాజధానిలో ఎంతో శ్రద్ధగా పెంచసాగారు. అది కూడా ఎంతో చురుకైనది కావడము వల్ల, తోటి మనిషిలాగానే వ్యవహరిస్తూ ఉండడము వల్ల రాజుగారు ముచ్చటపడి దానికి ఖడ్గ విద్య నేర్పించారు. అది చాలా సులువుగా ఆ విద్యను నేర్చుకుంది. రాజుగారికి ఆ కోతి అన్నా, దాని ఖడ్గ విద్య నైపుణ్యం అన్నా ఎంతో మోజు పెరిగింది. ఈ వార్త దేశ దేశాలకు ఎగబ్రాకింది. ఎక్కడెక్కడి వారో వచ్చి దాని విద్యను చూసి వెళుతూ ఉండేవారు. అంతేకాదు, రాజుగారు దానితో యుద్ధము చేసి గెలిచిన వారికి సత్కరిస్తాను అని ప్రకటన చేశారు. తమ శక్తియుక్తులను చూపించారే గాని ఆ కోతిని ఎవ్వరూ గెలవలేకపోయారు. రాజుగారి ఆనందానికి అంతే లేదు. తాను ముచ్చటపడి పెంచుకున్న కోతి దేశ దేశాల వీరులను ఓడించి మహావీర విక్రమ సంపన్నమైనదిగా కీర్తి పొందడముతో ఎంతగానో ఆనందించాడు. దానిని మరింత ప్రేమగా, ఆదరణతో చూస్తూ ఉండేవాడు. ఆ కోతికి కూడా రాజుగారన్నా, వారితోటి సాంగత్యమన్నా ఎంతో ఇష్టం ఏర్పడింది. ఈ విధముగా రాజుగారు, కోతి ఒకరికొకరు అత్యంత ఆప్తులయ్యారు. దానితో రాజుగారు ఆ కోతిని తన అంగరక్షకులలో ఒకదానిగా చేసుకున్నారు. ఆనాటి నుండి ఆ కోతి 24 గంటలు రాజుగారితోనే ఉండి వారిని సంరక్షిస్తూ ఉండేది. అలవాటు ప్రకారము రాజుగారు వేటకు వెళుతూ తన వెంట ఆ కోతిని కూడా తీసుకుని వెళ్ళారు. కోతి రాజుగారు ఏది చెప్తే అది చేస్తూ ఉండేది. ఇద్దరు కలిసి వేటకు వెళ్ళారు. రాజుగారు విశ్రాంతి తీసుకుంటూ కోతిని పిలిచి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి నిద్రపోయారు. కోతి కనురెప్ప కూడా వెయ్యకుండా కాపలా కాస్తూ ఉంది. రాజుగారు గాఢ నిద్రలో ఉన్నారు. అంతలో ఒక ఈగ వచ్చి రాజుగారి వక్షస్థలము మీద వాలింది. అది చూచింది కోతి. రాజావారి మీద వాలిన ఈగ మీద దానికి అంతులేని కోపం వచ్చింది. కత్తి దూసి ఆ ఈగను ఒక్క వేటు వేసింది. ఆ దెబ్బకు ఈగ చచ్చిపోగా రాజుగారి శరీరము 2 ముక్కలుగా తెగింది. ఎంత నైపుణ్యము నేర్పించినా లాభమేముంది? మంచి చెడులు ఆలోచించుకోలేని కోతి వంటి మూర్ఖుల విద్య ఎప్పటికైనా ముప్పునే కలిగిస్తుంది. విద్యతో పాటు వివేకము కూడా ఉండాలి. ఈరోజు కథ విన్నారు కదా. రేపు ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.